వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టు ఏ న్యాచురల్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుంటారు అనుకుంటే ఇవాళ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ ఈ వీడియోలో 5 డేస్ మా ఇంట్లో నోములు ఎలా చేస్తాము, మన సాంప్రదాయాలకు మేమైతే చాలా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామండి. అందులో రాయలసీమలో ఎలా చేస్తారు నోములు అనేది ఈ వీడియో ఫుల్ కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ డే అంటే నాగులకు పెట్టుకుంటాము, సుబ్రహ్మణ్య స్వామికి అంటారు, నాగ ప్రతిమలకు ఫుల్ డే. ఫ్రైడే స్టార్ట్ అయ్యి సాటర్డే, సండే, మండే, ట్యూస్డే ఇలా 5 రోజులు ఒక్కొక్క రోజు ఏమేమి చేస్తామనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందాక చూపించాను కదా, అలా అన్నీ ఇంట్లో రెడీ చేసుకొని ఎర్లీ మార్నింగ్ నాగులకు వెళ్ళి అక్కడ నాగులన్నీ నీటితో కడిగేసి వచ్చేసి ఇంట్లో ఇలా పెట్టుకుంటాం. ఆ రోజు ఆఫ్టర్నూన్ పళ్ళెం వేసేసుకొని స్వామివారికి కావాల్సినవన్నీ చేస్తాము. సెకండ్ డే అంటే ఇంట్లో అమ్మవారిని పెట్టుకుంటాం అనమాట, గంగమ్మను. ఇలా పేడ ముద్దలతో అమ్మవారిని చేసి తర్వాత పసుపు ముద్దలతో చేసి ఇంట్లో గంగమ్మనైతే ఇలా పెట్టుకుంటాం అనమాట. ఫస్ట్ నట్టి ఇంట్లో ఇలా పసుపుతో అలికి తర్వాత బియ్య పిండితో ముగ్గు వేస్తాము. మాకైతే 2 ఇళ్ళు ఉన్నాయి మామయ్య వాళ్ళకు. సో ఆ ఒక ఇంట్లో అత్తమ్మ వేస్తున్నారు, ఇంకో ఇంట్లో నేను వేస్తున్నాను. ఇలా వేసి ఆ బియ్య పిండితో వేసిన ముగ్గు పైన వేపాకుతో ఇలా పెట్టేస్తాము. ఏమేం చేస్తారు ఆ రోజు అని స్వామివారికి అయితే, గంగమ్మ వారికి అయితే ఇలా చప్పడి పప్పు అవిశాకుతో చేస్తారనమాట. పెరుగు గడ్డ ఇంట్లోనే తోడు పెట్టిన పెరుగు అయితే అమ్మవారికి పెడతారు. తర్వాత నేను ఇంకొక ఇంట్లో చేస్తున్నాను. నాకు ఇలాంటి సాంప్రదాయాలు, ఈ కల్చర్ని డెవలప్ చేయాలి, తూచా తప్పకుండా పాటించాలి అని నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. దాంతోపాటు ఇలా చేయడం వల్ల నాకైతే నాలోని ఓపికను నేను ఇంకా ఇంక్రీజ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. సో నేను ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆబ్వియస్లీ కల్చర్ డెవలప్మెంట్కి ఇస్తానన్నమాట. అలా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకొక ఇంట్లో ఇలా ముగ్గు పైన ఆకులు పెట్టేసి 2 ముద్దలు అంటే ఇన్ని కౌంట్ ఇలా చేయాలి అని చెప్తారనమాట అత్తమ్మ వాళ్ళు. అంటే అప్కమింగ్ జనరేషన్ మనం కూడా నేర్చుకోవాలి కదా అనేసి నేను ఈ వీడియో తీసుకొని పెట్టుకున్నాను. చాలామందికి యూస్ అవుతుంది, ఎందుకంటే రాయలసీమలో ఎలా చేస్తారు అనేది కూడా ముందు జనరేషన్స్లో ఏది మర్చిపోకుండా చేస్తాము. ఏదైనా కావాలన్నప్పుడు ఇలాంటి మంచి వీడియోస్ మనము తీసుకొని రెఫరెన్స్గా కూడా పెట్టుకోవచ్చని వీడియో తీశాను అనమాట. అవి సాకు పెట్టి ముద్ద పైన ఆవు నేతిలో దీపాలన్నమాట వెలిగించేసి అవిసాకు పైన చప్పడి పప్పు, నెయ్యి, పెరుగు వేసి నట్టి ఇంట్లో అమ్మవారికి ఇలా దీపారాధన చేస్తాము. గంగమ్మకి ఎందుకు చేస్తామంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఎటువంటి దోషాలు లేకుండా బాగా ఉండాలి. ఫ్యూచర్లో ఏదైనా ఆపదలు అలాంటివి వచ్చినా కూడా అమ్మవారు పిల్లల్ని చల్లగా చూస్తారు అనేసి చల్ల ముద్ద పెట్టుకుంటామన్నమాట. అమ్మవారికి చుట్టూ ఇందాక అత్తమ్మ దారం చుట్టారు కదా, పసుపు దారం. ఆ రోజు సాయంత్రం అమ్మవారిని పైన నుండి తీసిన దారాన్ని అయితే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు కట్టేస్తారు, లేదంటే పెద్దవాళ్ళకి కడతారనమాట. ఇక్కడ మా హస్బెండ్ వచ్చి టెంకాయ కొట్టేస్తున్నారు అమ్మవారికి. ఒక ఇంట్లో బావగారు, ఇంకొక ఇంట్లో మా హస్బెండ్ అలా టెంకాయ అయితే కొట్టేశారనమాట. తర్వాత ఫస్ట్ ఇంట్లో మావయ్య ఇంట్లో నమస్కారం చేసుకొని అమ్మవారికి సాంబ్రాణి వేస్తున్నాం అనమాట. చేసి నమస్కారం చేసుకుంటున్నాము. పూజ అంతా అయిపోయి టెంకాయ కొట్టి హారతి ఇచ్చిన తర్వాత ఆ పైన పెట్టిన ఆకునంతటిని ఇంటి పైన చల్లేస్తాము, ఎటువంటి దుష్టశక్తులు రాకుండా. నేనైతే ఆ రోజు నైట్ ఇంటి ముందు పేడ నీళ్ళు చల్లేసి ముగ్గు పెట్టాను అనమాట. మా సిస్టర్స్ అందరూ సిస్టర్స్ అని నేనైతే ఆ వర్డ్ యూస్ చేయను, మేమంతా చాలా క్లోజ్గా ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ఈవెన్ నేను అక్క వాళ్ళని కూడా పేర్లతో పిలవను, వాళ్ళని నేమ్స్తోనే పిలుస్తాను. వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు, నేను వాళ్ళని బాగా చూసుకుంటాను. చాలా బాగుంటుంది. మాది జాయింట్ ఫ్యామిలీ అని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతానన్నమాట. నన్ను చాలామంది కంపెనీలో కూడా పిల్లలు అడుగుతారనమాట, నా స్టూడెంట్స్, మేడం అది ఏంటి నిజంగా ఆవు పేడతో ముగ్గేశారా, నీళ్ళు చల్లి ముగ్గేశారా, లేకపోతే వీడియో కోసం చేశారా అని. నేనైతే మా అక్క వాళ్ళు కూడా నన్ను సేమ్ డౌట్ అడిగితే క్లారిఫికేషన్ ఇచ్చారనమాట. చిన్నప్పుడు అమ్మమ్మ నాతో ఈ పనులన్నీ చేయించారు కాబట్టి నాకు అది పెద్ద విషయం లాగా అనిపించలేదు. ఇంటి ముందు ముగ్గేయాలంటే నాకు చాలా ఇష్టం. మా ఇంటి ముందు ఎవరు ముగ్గేసినా నేనైతే ఒప్పుకోను. అంటే సింపుల్గా వేస్తారు, నేనైతే కొంచెం పెద్దగా చేస్తాను. నెక్స్ట్ డే మండే రోజు ఇలా పూజ ఫుల్ డే ఫాస్టింగ్ ఉండేసి కేదారేశ్వర నోములు అయితే చేసుకుంటాం. నోములకు ఏమేమి చేశారనేది ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇంకా రసం, పెరుగు అన్నీ. ఫైనల్గా చాలామంది మేము ఇంట్లో 40 మెంబర్స్ దాకా ఉంటామన్నమాట. వంటలు ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. మా మామయ్య వాళ్ళందరినీ అడిగేసి ఇంట్లో ఒకసారి మా ఫ్యామిలీ ఏంటి అనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా పూజ దాకా ఫాస్టింగ్ ఉండి పైన చుక్కల్ని చూసి తులసమ్మ దగ్గర దీపారాధన చేసి పూజ అంతా అయిపోయినాక భోంచేసాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు